శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అండ్ ఆ స్టోరీ నరేషన్ అయితేనే ఐ వాస్ లైక్ ఏమైతుంది ఏం చెప్తారని చూస్తూ ఉంటే హీ వాస్ లైక్ టాకింగ్ అబౌట్ ద లొకేషన్స్, ఇది చేస్తే ఎట్లుంటుంది అది చేస్తే ఎట్లుంటుంది బడ్జెట్. మళ్ళీ హీ వాస్ అట్ ది సేమ్ టైం హీరో వచ్చేసి వదిలేయచ్చు, మనకేం సంబంధం బడ్జెట్స్తో. అదే హీరోగా డైరెక్టర్గా మాకేం ప్రొడ్యూసర్ ఆయన బాధపడుతున్న వదిలేయచ్చు. అట్లా నా మీద కొంచెం ఎక్కువ అయితే కష్టం అవుతుంది ఏమో, మళ్ళీ ఇట్లుంటుంది ఇట్లుంటుంది అన్నారు ఆయన. అంటే నా మీద ఇప్పుడు నాకు ఈ మార్కెట్ ఉంది, సో ఈ మార్కెట్ లో ఇది చేయాలి, బట్ దీని స్పాన్ కొంచెం డెఫినెట్ గా పెరుగుతోంది స్పాన్. నెంబర్స్ కాదు కానీ ఇట్లా పెరుగుతోంది స్పాన్ దీనిది. ఓకేనా, విఎఫ్ఎక్స్ ఉంది, ఇవి ఉంది, నైట్ షూట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఓకేనా అది ఇది అని చెప్పి దెన్ ఆయన రాజశేఖర్ గారు గిరిధర్ గారు ఉన్నారు, వీళ్ళు మాట్లాడుకుంటే దేవర్ లైక్ ఫైన్ ప్రొడ్యూసర్స్. సూపర్, చాలా రియాలిటీలో ఉన్నారు ఆయన. లేదు లేదు వెళ్దాం చేద్దాం సార్, ఇది వర్కౌట్ అవుతుంటే ఓకే డన్ అయితే. అదే అండి చేస్తే, అంటే ఆది గారి పాయింట్ ఏముండే అంటే చేస్తే మంచిగా చేయాలి, లేదంటే పక్క పెడతాం. అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో మీరు ఆ నెగిటివ్ ఎనర్జీ, సరే వచ్చు, అది పట్టిన ప్రతి ఒక్కరూ ఫుడ్ విపరీతంగా తినడం చూపించారు. అంటే ఈ రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా మీకు? మీ స్టడీలో ఏం తెలుసుకున్నారు? బేసిక్గా ఏంటంటే అండి, మనం ఏదన్నా ఎక్సెసివ్గా బాడీ పనిచేస్తూ ఉండేటప్పుడు వీ నీడ్ ఎక్సెసివ్ ఎనర్జీ. ఓకే, మన బాడీ ఎక్సెసివ్గా పనిచేస్తున్నప్పుడు వీ నీడ్ ఎక్సెసివ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే మనం ఏదైనా బాగా తెల్లారింటి ఏదైనా పొలం పనో ఏదో చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ తింటాం, లేదు మామూలుగా ఉంటే తక్కువ తింటాం, కానీ మనం మామూలు కూడా ఎక్కువ తింటుంటాం, అది వేరే టాపిక్. కానీ బికాస్ వీ కెనాట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. మళ్ళీ ఇన్ జనరల్గా వీ నీడ్ మోర్ ఎనర్జీ అన్నట్టు కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనిషిలోకి వెళ్తుందో ఇట్ ఈస్ వర్కింగ్ 1000 times. మీకు తెలుసు కదా, మామూలుగా మన బ్రెయిన్ ఇట్ కన్జ్యూమ్స్ మోర్ దాన్ 50% ఆఫ్ అవర్ ఎనర్జీ. ఫిజికల్ కన్నా కూడా మన బ్రెయిన్ ఎనర్జీ కన్జ్యూమ్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫంక్షనింగ్ కి. సో ఇప్పుడు ఈ 1000 times పనిచేస్తాం అనేటప్పుడు ఇట్ నీడ్స్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ కదా. ఓకే, సో దానికి ఎనర్జీ కావాలంటే ఫుడ్డే కదా. దెయ్యం పట్టినోడు తింటాడు అంటే అర్థం అది. ఓకే, దెయ్యం పట్టినోళ్ళ తింటానో కదా అని అంటాం కదా. సో దెయ్యం పట్టినప్పుడు ఏంటంటే నువ్వు ఎగ్జర్షన్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జర్షన్. సో అది అనమాట మీనింగ్ దాన్ని, అందుకని అది తీసుకున్నాం. కానీ ఆ సీన్స్ అన్ని చాలా బాగా రిజిస్టర్ అయినాయి. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇంటర్వెల్ సార్, మీరు ఇందాక చెప్పారు మీసాల లక్ష్మణ్ గారు, అంటే మీరేమనుకొని ఆ ఇంటర్వెల్ బ్లాంక్ రాసుకున్నారో తెలియదు, ఎలా తీసారో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క సీక్వెన్స్ వరకు ఓపెన్గా చెప్తున్నాను, హీరో వెళ్ళిపోయాడు, కథ వెళ్ళిపోయింది, మీ డైరెక్షన్ వెళ్ళిపోయింది, కెమెరా, మీరు అందరూ అద్భుతమైన పని చేస్తున్నారు, బట్ మీసాల లక్ష్మణ్ మాత్రం అలా పట్టేశారు ఒక 2 నిమిషాలు. ఆ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అర్థమైందా ఇది పేలుద్ది అని? లేదండి, ఫస్ట్ ఇంటర్వెల్ యూనో ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్, ఆ జంప్ స్కేర్స్ అవి ఇవి వర్కౌట్ అవుతుంది ఉందండి. కానీ అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకోటి షూట్లో ఏంటంటే మోర్ ఫన్ అయిపోయింది షూట్. అది మీకు ఎక్కడన్నా చెప్పుంటా, ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నా, ఆ షూట్లో దెబ్బలు తగలన వాళ్ళు లేరు. ఏది ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో దెబ్బలు తగలన వాళ్ళు ఎవరు లేరు. అంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేను కావచ్చు, యాక్టర్స్ అందరికి కూడా ఎవరికో ఒకరికి దెబ్బలు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీసా లక్ష్మణ్ అన్నారు, మన శివ మీద ఇట్లా ఎగిరి కూర్చుంటాడు కదా, శివకార్తిక్ మీద కూర్చున్నప్పుడు శివకార్తిక్కి వాచ్ ఒకటి చిన్న బ్రాస్లెట్ అన్నది, ఆ కూర్చొని అన్నప్పుడు తెగిపోయింది మొత్తం. ఇంకొకటి ఏంది, మీసాల లక్ష్మణ్ చెప్పులు వేసుకోలేదు సినిమా మొత్తం మీరు చూసి, చెప్పులు లేదనమాట. ఇప్పుడు అక్కడ కూడా చెప్పులు లేదు, మేమందరూ షూ వేసుకున్నాం, అంత మంచిగా వేసుకున్నాం, పాప ఆయన చెప్పులేదు, హ్యాండిక్యాప్ ఇక్కడంతా కోసుకుని వేసినాయి. సో ఆయన ఈ కాలు దగ్గర తగిలింది, ఇక్కడైతే లిటరల్ గా బ్లడ్ డబల్ కారింది, అంటే లైక్ లిటరల్ గా. అయినా కూడా లైక్ ఇంకో 2 hours అయిపోద్ది కదా సార్ షూట్, చేసేద్దాం ఏం కాదు. అది కాదు సార్, ఇది ఒక 10 నిమిషాలు సార్ ఏం కాదు రండి, మీరు రండి నువ్వు రా సోదరా వదిలే నువ్వు రా అని చెప్పేసి హీ వాస్. అండ్ ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే అన్నపూర్ణమ్మ గారు, అంటే మీ అన్ని నైట్ షూట్లు, చాలా ఏజ్ పెద్దదాన్ని, సో ఎప్పుడు కూడా నాకు చలి పడుతుంది ఇలాంటి కంప్లైంట్లు ఎప్పుడు రాలేదంట దగ్గర. అన్నపూర్ణమ్మ గారు ఈ టైం షూట్ లాస్ట్ ఇయర్, అండ్ ఈ టైం కూడా కాదు, అయిపోయింది ఈ టైంకి. December 18th అప్పుడు ఫుల్ పీక్ చలి ఉంది, నైట్ 6 మార్నింగ్ 6 వరకు. ఆవిడ పల్సని శారీ, కాటన్ శారీ డ్రెస్, అట్లే ఉన్నారు పాపం.
నేను ఆమె చూసి కనిపించినప్పుడు మనం ఒక టెన్షన్లో ఉంటాం, ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని. ఆవిడ కనిపించినప్పుడు అంతా వెళ్ళేది ఆవిడ దగ్గరికి. ఏమనుకున్నారు ఏమంటే అంటే, ఏం కాదు నాన్న, నువ్వు ఎందుకు ఆలోచిస్తాను, పోయి చేయాల్సిన పని చేయి నాన్న, పో. ఎంత సీనియర్ సార్. సరే లాస్ట్లో ఆవిడ వచ్చి పడుతుంది కదా ఇట్లా, అవును. ఆ పడే షాట్ కావాలి మనకు. సరే ఆవిడ ఫైట్ మాస్టర్, నేను రాజ్ కుమార్, నేను ఇద్దరు మాడుకుంటున్నాము, మాడుకుంటా పడతారు పడరు అంటే పెద్ద ఆవిడ కదా, ఎట్లా పడతారు ఆవిడ, ఎట్లా చేద్దాం అది ఇది అంటే, సరే ఆవిడ దగ్గరికి పోయేసి మాస్టర్ పోయినాడు, పోయి చెప్పినాడు, అమ్మా ఇట్లా ఉంది ఇట్లా షాటు, ఏం చేద్దామంటే, నాన్న ఒక పని చేయి, కూర్చుంటా, నువ్వు ఆన్ చేయి, ఇట్లా పడతా, దాన్ని ఇది చేసుకుంటే దాని విధంగా ఫ్రేమ్ పెట్టి అది పెడితే ఇప్పుడు చూస్తే నిజంగా పడినట్టే ఉంటుంది మీకు సినిమాలో. అవును. ఆమె డైరెక్షన్, ఆమె రాజ్ కుమార్ మాస్టర్ ఇద్దరు కలిసి వర్కౌట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. అని ఇప్పుడు అంత కోఆపరేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆ మాస్టర్తో మాట్లాడుకొని ఓకే ఇట్లా చేద్దాము అని మాస్టర్ ఓకే అమ్మా ఇట్లా పెడతా అయితే నేను కెమెరా ఇట్లా మాట్లాడుకొని, సో ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అండి. మీరు గమనించారా, మీ సినిమాకి చుట్టూ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ నడుస్తూనే వచ్చినాయి. అండ్ ప్రభాస్ గారు ఆయన ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఈ రేంజ్లో సపోర్ట్ చేసినట్టు అని చేస్తారు, ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తారు, బట్ శంబాలాకి మాత్రం ఆయన చాలా ఎక్కువ కేర్ తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ బాగుండొచ్చు, ఇంకోటి బాగుండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చండి. రీచ్ అనేది ఒకటి కావాలి. రీచ్ లేదంటే తెలియదు కదా. ఇప్పుడు బాగుందని ఒక హోటల్ ఉంటుంది, చాలా బాగా చేస్తూ ఉంటారు, కానీ ఆ హోటల్ ఉందని మనకు తెలిస్తేనే మనం అడిపోయి ఇది చేస్తాం. ప్రభాస్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఇట్ వాస్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు రాకెట్ వెళ్ళేటప్పుడు కింద ఒక థ్రస్ట్ వస్తుంది చూసారా, అట్లాంటిది ఈ సినిమాకి అండి. ఒక హ్యూజ్ థ్రస్ట్ వచ్చింది మాకు అట్లా, అండ్ ట్రెండింగ్కి వెళ్ళింది. అవును. దీంతో ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ట్రెండింగ్కి వెళ్ళింది. అది ఓకే, అంతవరకు ఒక ఎత్తు అడిగినాము, అయింది అంతా. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక థ్రస్ట్, అది రేర్ అంట నేను ఇంకా. సో ప్రభాస్ గారు అంటే నేనేమంటానంటే హోల్ ఫిల్మ్ ఫర్టినిటీ సపోర్టెడ్ అస్ అండి. మీ టీంకి ప్రభాస్ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఎవరికైనా అంటే మీ టీంలో ఎవరికైనా? ఆది గారు అండి, సినిమా బాగుందని వచ్చింది. ప్రమోద్ గారు మాట్లాడుతూ ఉండే, ఆది గారితో కూడా ప్రమోద్ గారు మాట్లాడుతూ ఉండే, సినిమా బాగుంది. ప్రభాస్ గారు చూసారట? అది తెలియదు, నేను అడగలేదు స్పెసిఫిక్ గా క్వశ్చన్. బట్ సినిమా అసలు బయట టాక్ మామూలుగా లేదు, చాలా బాగుంది అది ఇదని చెప్పేసి ఆది గారికి చెప్పినాడు. అండ్ ఇండస్ట్రీలో సక్సెస్ తెచ్చుకోవడం కష్టం, వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. యుగంధర్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ నేను ఒక గ్యాంగ్స్టర్ అనుకుంటానండి మూవీ. అంటే గ్యాంగ్స్టర్ అంటే నాట్ వన్ లైన్ గ్యాంగ్స్టర్ కాదండి, చాలా లేయర్స్ ఉన్న ఒక మహాభారతం కైండ్ ఆఫ్ లేయర్డ్ గ్యాంగ్స్, అది ఆ టైప్ అనుకుంటాను ఒకటి. సో మోస్ట్లీ అదే చేస్తాను అనుకుంటాను. ప్రొడ్యూసర్లు కూడా ఫైనల్ అయినట్టున్నారు. ప్రొడ్యూసర్స్ మోస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ తోనే ఇదే బ్యానర్ లో ఒక సినిమా చేస్తాను ఆల్రెడీ చెప్పారు, అదే ప్రాజెక్ట్ ఇది. అదే ఇది ఇక్కడే చేద్దాం అనుకుంటాను. ఓకే, హీరో ఫైనల్ అయ్యారా? లేదండి, ఇంకా కాలేదు, డిస్కషన్స్ నడుస్తున్నాయి, అయినాక చెప్తాను. ఓకే, ముందు చెప్తే బాగా. అండ్ ఇంత సక్సెస్ తర్వాత మళ్ళీ శంబాల హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. సో ఎలా ఉంది అక్కడ మార్కెట్, ఎలా ఉంది? సో ఎంత నెంబర్ మేక్ చేయబోతున్నారు? మోర్ దెన్ 150 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అంటే బోత్ తెలుగు వర్షన్ అండ్ హిందీ వర్షన్ రిలీజ్. అంటే తెలుగుకి మనకు థియేటర్స్ దొరకలేదు అప్పుడు. 25th మనం రిలీజ్ అయినప్పుడు అక్కడ అంటే బిగ్ మూవీస్ అన్ని ఉన్నాయి, దురంధర్ ఉంది, కిస్, అన్ని చాలా బిగ్ మూవీస్ ఉండి కుదరలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో తెలుగు కూడా ఇప్పుడు కొన్ని షోస్ యాడ్ చేసి తెలుగు చేస్తున్నారు, అండ్ హిందీ కూడా చేస్తున్నారు. సో చూడాలండి ఏం జరుగుతుందో. అంటే హిందీ కూడా లైక్ దే విల్ డెఫినెట్లీ లైక్ దిస్ మూవీ అని ఒక. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఎంత వస్తాయి పక్కన పెడితే, నాట్ ఎవ్రీ మూవీ విల్ గెట్ ఏ ఛాన్స్ టు బి రిలీజ్డ్ ఇన్ హిందీ. ఇప్పుడు మనం హిందీలో చేద్దాం మనం కానీ, ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇంకొకరు కానీ ఎందుకు సార్ హిందీలో రిలీజ్ అనేది ఫస్ట్ ఉంటుంది. మన దానికి ఏమైతుందంటే ముగ్గురు వచ్చి హిందీలో రిలీజ్ చేద్దాం, ఇది వర్కౌట్ అయ్యే కంటెంట్ చేద్దాం అని గివ్ ఇట్ ఏ ట్రై అంటారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అని నా ఫీలింగ్. సూపర్, కరెక్ట్. నెక్స్ట్ రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుంది అంటే ఐఎమ్ హోపింగ్ దే ఆల్సో విల్ లైక్ ఇట్. అంటే నాట్ ఓన్లీ అంటే మెయిన్ ముంబై, ఢిల్లీ, పూణే ఇట్లా మెయిన్ సెంటర్స్ అనే కాకుండా బీహార్, లక్నో, ఇట్లా రాజస్థాన్, ఇట్లా గుజరాత్, ఇట్లా ఇంటీరియర్స్ ఆఫ్ హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సూపర్. అంటే 9th చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో అంటే అక్కడ కూడా ఆ సౌండ్ రీసౌండ్ వస్తే నిజంగానే అంటే ఒక డైరెక్టర్కి అంతకంటే ఏం కావాలి? డైరెక్టర్కి మోర్ దాన్ మనీ, ఫేమ్ అండి. అది నీ సినిమా ఎంత మందికి రీచ్ అవుతుంది అనేది. అంటే ఇట్స్ అన్ ఆర్ట్, క్రియేట్ చేసిన ఒక ఆర్ట్, అంతమంది చూస్తున్నారు, అంత టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో, అది అసలైన సక్సెస్. అది సక్సెస్ అండి.
ఇవి మళ్ళీ వస్తాయి, వద్దన్నా వస్తాయి. అది మన క్రైటీరియా ఫస్ట్. మీ ఇంపాక్ట్ చాలా బలంగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఆల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే థ్యాంక్ యూ. మీలాంటి మేకర్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరము. సో మీ జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.